స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఎస్ అకాడమీ. ఈ రోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ ఏంటంటే జియో పాలిటిక్స్ కి సంబంధించి. మీ అందరికీ తెలిసిందే వెస్ట్ ఏషియా అనేది ఎప్పుడు కూడా ఒక బర్నింగ్ పాట్ అని అంటాం. ఎందుకు అని అంటే ఏదో ఒక ఫార్మ్ ఆఫ్ టెన్షన్ అనేది ఉంటుంది. మరి ఇప్పుడు వరకు ఏం చూసాం మనం? రష్యా యుక్రెయిన్ వార్ ఒక వైపు చూసాం, అలానే ఇజ్రాయెల్ హమస్ వార్ అనేది అంటే ఇజ్రాయెల్ పాలస్తీన్ మధ్యలో చూసాం. కానీ ఇప్పుడు ఇంకొక రెండు ఏరియాస్ అంటే ఇజ్రాయెల్ అండ్ హెజ్బొల్లా మధ్యలో కూడా ఒక కాన్ఫ్లిక్ట్ అనేది ఫుల్ ఫ్లెష్డ్ వార్ కి దారి తీస్తుంది అనే ఆన్సర్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ మనం చూస్తే కనుక వీడియో కాంపోనెంట్స్ ఏంటి అంటే వైడ్ న్యూస్, అసలు గోల్డెన్ హైట్స్ ఏంటి, దీని వెనుక ఉన్న బ్యాక్గ్రౌండ్, దాంతో పాటు ఈ కాజ్ ఏంటి కాన్ఫ్లిక్ట్ కి సంబంధించి, దాని తర్వాత ఇంప్లికేషన్స్ ఏంటి, ఇప్పుడు ఈ గొడవ ఏదైతే ఇజ్రాయెల్ హెజ్బొల్లా మధ్యలో జరుగుతుందో దీనివల్ల వరల్డ్ కు కలిగే ఇంప్లికేషన్స్ ఏంటి, అలాగే ఎస్కలేషన్ ఎలా అవాయిడ్ చేయొచ్చు, దాంట్లో ఇండియా రోల్ ఏంటి అనేది డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ సిలబస్ కాంపోనెంట్, ఇది ఐఆర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. సో రానుగా ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఇది ఇంపార్టెంట్. మనకి జనరల్ టీజీపీఎస్సీ గ్రూప్ 2 లో కానీ లేదంటే ఏపీఎస్సీ గ్రూప్ 2 అంటే గ్రూప్ 2 మళ్ళీ ఒకవేళ రీ ఎగ్జామినేషన్ అంతా తెలియదు, బట్ ఇన్ కేస్ ఇఫ్ దే కండక్ట్ ఆల్సో ఇట్ ఇస్ ఇంపార్టెంట్. సో దెన్ ఇక్కడ చూస్తే కనుక మనకి టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ రాసే ఆస్పిరెంట్స్ కోసం ఆల్మోస్ట్ గా 600+ క్వశ్చన్స్ ని మీరు ముందుగా ప్రిపేర్ అయ్యే విధంగా మేము 88 టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం. ఈ బ్యాచ్ 9th ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఆల్మోస్ట్ గా మీరు ఎగ్జామినేషన్ కంటే ముందే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్సర్స్ ప్రిపేర్ చేసుకుని ముందే ప్రిపేర్డ్ గా ఉన్నారంటే డెఫినెట్ గా ఎగ్జామినేషన్ బాగా పెర్ఫార్మ్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. దాంతో మీరు చూస్తే ఇక్కడ 859 డైలీ టెస్ట్ ఉన్నాయి. అంటే రోజు 5 క్వశ్చన్స్ రాస్తారు. అలానే 12 సెక్షనల్ టెస్ట్ అండ్ 6 ఎస్సే టెస్ట్ ఉన్నాయి. అలానే 5 రివిజన్ టెస్ట్ కూడా ఉంటాయి. 1 మెగా గ్రాడ్ టెస్ట్ ఉంటుంది. అంటే మొత్తం టీజీపీఎస్సీ మోడల్ లో ఒక ఫైనల్ టెస్ట్ రాస్తారు. సో మీరు ఏదైతే రాస్తారో దాని ఎవాల్యుయేషన్ అనేది 3 వర్కింగ్ డేస్ లో ఇస్తాం. దాంతో పాటు డీటెయిల్ ఎవాల్యుయేషన్ కాపీ కూడా ఉంటుంది, రైట్? సో దెన్ ఇక్కడ చూస్తే ఎస్ఏ ఎథిక్స్ మాడ్యూల్ అండర్ గైడెన్స్ ఆఫ్ ఒబెరాయ్ సార్, ఇది 29th జూలై లో స్టార్ట్ అయింది. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఎస్ఏ అనేది 30 hours లో మీకు కాంప్రహెన్సివ్ గా సార్ కవర్ చేస్తారు విత్ ప్రాబబుల్ టాపిక్స్ అండ్ హౌ టు అప్రోచ్ ఎస్ఏ అనేది కూడా చాలా సింప్లిఫైడ్ గా సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ రెండు తీసుకునే వాళ్ళకి మాక్సిమం డిస్కౌంట్ ఉంటుంది. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ కాల్ ఆన్ ద నెంబర్ డిస్ప్లేడ్ ఆన్ ద స్క్రీన్, రైట్? ఇప్పుడు మనం విషయానికి వస్తే అసలు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ ఏంటి? ఇజ్రాయెల్ అండ్ హెజ్బొల్లా. సో ఫస్ట్ ఈ లొకేషన్స్ తెలియాలి. అసలు ఈ కాన్ఫ్లిక్ట్ అనేది ఎందుకు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది అంటే ఇజ్రాయెల్ ఏం చెప్పింది, ఖచ్చితంగా మేము రిటాలియేట్ చేస్తాము. ఎవరి మీద? హెజ్బొల్లా మీద. హెజ్బొల్లా అంటే ఎవరు, ఏ కంట్రీకి సంబంధించిన వాళ్ళు ఇజ్రాయెల్ ఎందుకు అటాక్ చేశామని తెలుసుకున్నాం. సో రీసెంట్ గా ఏమైంది, ఇజ్రాయెల్ లో ఒక ఫుట్బాల్ ఫీల్డ్, ఓకే, ఈ ఫుట్బాల్ ఫీల్డ్ అనేది ఎక్కడ ఉంది? గోలన్ హైట్స్ లో. ఈ గోలన్ హైట్స్ అనేది ఎక్కడ స్ట్రక్చర్ అంటే సిరియాలో ఉంటుంది. ఈ సిరియాలో ఉన్న గోలన్ హైట్స్ కి ఇజ్రాయెల్ కి ఏం సంబంధం అంటే ఇది సిరియా నుంచి ఇజ్రాయెల్ ఎనెక్స్ చేస్తుంది, అంటే వాళ్ళు ఆక్రమించాలన్నమాట. సో ఇది ఆక్రమించినప్పుడు ఏమైంది, అక్కడ ఫుట్బాల్ ఫీల్డ్ లో కొంతమంది ప్లేయర్స్ కానీ వాచర్స్ కానీ వాళ్ళందరూ ఉన్నప్పుడు హెజ్బొల్లా అనేది కొన్ని దాడులు చేయడంతో కొంతమంది చిల్డ్రన్ తో పాటు సిటిజన్స్ కూడా చనిపోయారు. సో మా వాళ్ళని చంపినందుకు ప్రతీకారంగా హెజ్బొల్లాకి ఖచ్చితంగా మేము బదులు చెప్తాము అని చెప్పి ఇజ్రాయెల్ ఒక వార్నింగ్ ఇవ్వడం, అలా ఎస్కలేషన్ అనేది స్టార్ట్ అయింది. సో మనం చూస్తూనే ఉంటాం, చిన్న చిన్నవే పెద్దవవుతుంది. అలాగే ఇక్కడ జియో పాలిటిక్స్ లో కూడా ఇజ్రాయెల్ అనేది ఆల్రెడీ హమస్ తో కంటిన్యూస్ గా వార్ లో ఉంది. ఇప్పుడు హెజ్బొల్లా అనే దాంట్లో కూడా వార్ స్టార్ట్ చేస్తే ఆ రీజియన్ అనే దాంట్లో చాలా మంది డిస్ప్లేస్ అవుతున్నారు. ఆల్రెడీ 5 lakh persons, మోర్ దాన్ 5 lakh persons అనే వాళ్ళు డిస్ప్లేస్ అయ్యారు అనమాట ఇజ్రాయెల్ హమస్ వల్ల. కానీ మనం చూస్తున్నాం గాజాలో ఎటువంటి ఆల్ ఐస్ ఆన్ గాజా కూడా మనం చూస్తాం, రఫా అండ్ ఆల్. సో ఫుడ్ లేక, మెడికల్ ఎయిడ్ లేకుండా సో చాలా డిస్ప్లేస్మెంట్ అవ్వడం, చాలా మంది చనిపోవడం, ఇవన్నీ కూడా మనం కామన్ గా చూస్తున్నాం. ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలి అంటే అన్ని కంట్రీస్ మధ్యలో కోఆపరేషన్, ట్రస్ట్ కానీ ఇలాంటివి ఉండాలి. మరి ఆ కాంటెక్స్ట్ అసలు ఈ ఇజ్రాయెల్ హెజ్బొల్లా మధ్యలో ఎందుకు ఈ డిస్ప్యూట్ అనేది స్టార్ట్ అయింది, ఈ గోల్డెన్ హైట్స్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనం చూస్తే లొకేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, రైట్? సో లొకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది మొత్తం ఇజ్రాయెల్, రైట్? సో ఈ బౌర్డర్ ఏదైతే ఉందో ఇదంతా కూడా అంటే ఇది ఎక్సెప్ట్ ఇది మళ్ళీ పాలస్తీన్ కంట్రోల్ ఉంది. సో ఇదంతా ఇజ్రాయెల్, రైట్? సో మీ అందరికీ తెలిసిందే ఇక్కడ, ఓకే. సో ఈ ఏరియాస్ మరి ఈ ఏరియా పాలస్తీన్ లో ఉంది. వెస్ట్ బ్యాంక్ అనేది, ఇక్కడ గాజా స్ట్రిప్ అనేది కూడా పాలస్తీన్ కంట్రోల్ లో ఉంది. ఒకప్పుడు ఇదంతా కూడా పాలస్తీనియన్ కంట్రీ. స్లోగా జూస్ అనేది వచ్చి సెటిల్ అవ్వడంతో 1948 ఇజ్రాయెల్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టేట్ గా రికగ్నైజ్ చేసుకుని దానితోనే. సో కొన్ని స్టేట్స్ యాక్సెప్ట్ చేయలేదు, కొన్ని స్టేట్స్ యాక్సెప్ట్ చేశాయి. యుఎస్ అనేది మేజర్ సపోర్టర్ గా ఇజ్రాయెల్ ఉంది. ఇవన్నీ మనకు తెలిసింది. సో ఇక్కడ మనకు ఉన్న వాటర్ బాడీ ఏంటి, ఇక్కడ డెడ్ సీ ఉంది. సో ఇక్కడ జార్డన్ రివర్ ఉండేది. సో జార్డన్ రివర్ కి వెస్ట్ ఉంది కాబట్టి వెస్ట్ బ్యాంక్ అని అంటాం దీన్ని. మరి ఇక్కడ ఉన్న వాటర్ బాడీ ఏంటి, చాలా ఇంపార్టెంట్ వాటర్ బాడీ మెడిటరేనియన్ సీ.
మీకు తెలిస్తే మనకి మెడిటేరియన్ సీ నుంచి వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ అనేవి ఆరిజినేట్ అయ్యి వింటర్ రైన్ ఫాల్ కి దారితీస్తాయి కదా. సో మెడిటేరియన్ సీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ టెల్ అవీవ్ అనేది ఇజ్రాయెల్ క్యాపిటల్. కానీ రీసెంట్ గా ఏమైంది, మన టెల్ అవీవ్ కాదు జెరూసలేం. ఎందుకంటే జెరూసలేం గురించి పాలస్తీనియన్స్ గొడవ పడుతున్నారు, ఇజ్రాయెల్ కూడా. అంటే ఇద్దరు మాకు జెరూసలేం కావాలి అని పోటీ పడుతున్నారు. సో ఆ కాంటెక్స్ట్ లో డొనాల్డ్ ట్రంప్ ఉన్నప్పుడు మనకి యుఎస్ ఎంబసీ అనేది టెల్ అవీవ్ నుంచి జెరూసలేం కి మారుస్తామని కూడా ఒక డెసిషన్ అనౌన్స్ చేయడం చూసాం. సో అలా ఈ ఏరియా అనేది కూడా కాన్ఫ్లిక్ట్ ఉంది. ఎందుకంటే జెరూసలేం అనేది ఒక హోలీ ప్లేస్ ఫర్ జూస్ యాజ్ వెల్ యాజ్ క్రిస్టియన్స్ కూడా, అరబ్స్ కి కూడా. సో దెన్ ఇప్పుడు చూస్తే కనుక మనకి ఇది సిరియా, దీనికి ఉన్న బోర్డర్ లెబనాన్. అంటే అసలు ఇజ్రాయెల్ కి ఎన్ని కంట్రీస్ తో బోర్డర్ ఉందనేది ఫస్ట్ చూద్దాం. ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామినేషన్ లో అడగచ్చు. సో ఈజిప్ట్, ఇక్కడ ఉండేది మనకి సినాయి పెనిన్సులా. ఈజిప్ట్ కి ఇజ్రాయెల్ కి కూడా మధ్యలో ఆల్మోస్ట్ 1948 లో అరబ్ ఇజ్రాయెల్ వార్ జరిగింది. అప్పుడు సినాయి పెనిన్సులా అనే దాన్ని కూడా ఈజిప్ట్ నుంచి ఇజ్రాయెల్ అనెక్స్ చేసింది. దాని తర్వాత ఇజ్రాయెల్ ని ఒక స్టేట్ గా రికగ్నైజ్ చేయడంతో, డిప్లొమాటిక్ రిలేషన్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవడంతో ఈజిప్ట్ కి మళ్ళీ సినాయి పెనిన్సులాని ఇజ్రాయెల్ ఇచ్చేసింది. సో ఇది తర్వాత మనకి ఇక్కడ ఏముంటుంది, రెడ్ సీ కానీ గల్ఫ్ ఆఫ్ అకాబా ఇవన్నీ ఉంటాయి. సో ఇక్కడ జార్డన్. సో జార్డన్ ఇది ఒక బౌండరీ కంట్రీ, ఇది ఇంకొక బౌండరీ కంట్రీ. ఇక్కడ సిరియా అండ్ ఫోర్త్ ఇస్ లెబనాన్. అంటే ఈ 4 కంట్రీస్ కి డైరెక్ట్ బోర్డర్ ఉంది. 5th ఏమో మారిటైమ్ బోర్డర్ బై మెడిటరేనియన్ సీ. మరి ఇక్కడ ఉన్న ఈ ఏరియా ఏంటి, ఇదే గోల్డెన్ హైట్స్ అన్నమాట. సో ఇక్కడ గోల్డెన్ హైట్స్ ని కూడా సిరియా నుంచి ఇజ్రాయెల్ ఆక్యుపై చేసింది. ప్రస్తుతం ఇది లెబనాన్ ఇజ్రాయెల్ కంట్రోల్ లో ఉంది. మరి ఇక్కడ నుంచి ఏమైంది, ఈ లెబనాన్ అనేది ఇప్పుడు ఇక్కడ ఉన్న గోల్డెన్ హైట్స్ లో ఉన్న ఒక ఫుట్బాల్ ఫీల్డ్ మీద అటాక్ చేయడంతో మేము కూడా రిటాలియేషన్ చేస్తామని చెప్పాలి. మరి లెబనాన్ క్యాపిటల్ ఏంటి, బీరూట్. మీకు గుర్తుంటే కనుక బీరూట్ ఎయిర్ లిఫ్ట్ అనేది ఇండియా చేస్తున్న వన్ ఆఫ్ ద మేజర్ ఆపరేషన్. అప్పుడు ఒక ప్రమాదం జరిగినప్పుడు లెబనాన్ క్యాపిటల్ అయిన బీరూట్ నుంచి మనం మన ఇండియన్ సిటిజన్స్ ని ఎవాక్యుయేట్ చేసాం. దాన్ని బీరూట్ ఎయిర్ లిఫ్ట్ అని కూడా అన్నాం. దెన్ ఇప్పుడు చూస్తే కనుక మనకి ఈ కంట్రీస్ అర్థమైంది కదా, ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ ఆఫ్ గోల్డెన్ హైట్స్, రైట్. సో వెస్టర్న్ ఏషియన్ రీజన్ కానీ మెడిటరేనియన్ సీ కానీ ఇప్పుడు కూడా యూపీఎస్సీ ఎవ్రీ టైం ఒక క్వశ్చన్ అడిగే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. మ్యాపింగ్ చూసుకుంటే చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో ఫస్ట్ ఇక్కడ మనం హెజ్బొల్లా అంటే ఎవరు, వీళ్ళు ఎందుకు అటాక్ చేస్తున్నారు అనేది తెలుసుకుందాం. అసలు హెజ్బొల్లా అంటే ఎవరు అని అంటే ఒక షియా మిలిటెంట్ సెక్ట్ అన్నమాట. సో మనందరికీ తెలిసిన ఇస్లాం లో 2 సెక్ట్స్ ఉన్నాయి. సో షియా ఒకటి, సున్నీ ఒకటి, రైట్. షియాకి సంబంధించిన మిలిటెంట్ సెక్ట్ అనేది హెజ్బొల్లా. మరి వీళ్ళు ఏరియా ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడ అంటే లెబనాన్. వీళ్ళు లెబనాన్ నుంచి ఆపరేట్ చేస్తున్నారు. సో మనకి తెలుసుకోవాల్సింది ఇలాంటి రెబల్ గ్రూప్స్ ఎక్కడెక్కడ ఉన్నారు. సో మనకి వెంటనే గుర్తు రావాల్సింది హమస్ అనేది పాలస్తీన్ నుంచి, హెజ్బొల్లా అనే వాళ్ళు లెబనాన్ నుంచి, అలానే హౌతీ రెబల్స్ ఏమో యెమెన్ నుంచి. సో వీళ్ళందరూ కూడా రెబల్ గ్రూప్స్ మోస్ట్లీ మనకి న్యూస్ లో బాగా ఫ్రీక్వెంట్ గా కనిపించేది. సో ఇప్పుడు ఈ హెజ్బొల్లాస్, సో వీళ్ళు లెబనాన్ నుంచి ఆపరేట్ చేస్తున్నారు. మరి లెబనాన్ లో వీళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని అంటే వీళ్ళు గవర్నమెంట్ అగేన్స్ట్ గా రెబలియన్ చూపిస్తున్నారు. అలానే ఇక్కడ మీరు కాన్ఫ్లిక్ట్ చూస్తే కనుక ఇజ్రాయెల్ అనేది ఎవరికి వ్యతిరేకంగా ఇప్పుడు ఫైట్ చేస్తుంది, పాలస్తీన్ కి వ్యతిరేకంగా. పాలస్తీన్ లో ఎవరు ఉన్నారు, ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉంది. సో లెబనాన్ కానీ హెజ్బొల్లా కూడా ఎక్కువ ముస్లిం పాపులేషన్ కలిగి ఉండడంతో వాళ్ళు ఎవరి సపోర్ట్ తీసుకుని ఎవరి కోసం ఫైట్ చేస్తున్నారు అంటే కనుక పాలస్తీనియన్స్ సపోర్ట్ గా వాళ్ళ కామన్ ఎనిమీ. అంటే మనకి ఎవరైనా ఇద్దరికి కూడా కామన్ ఎనిమీ ఉంటే వాళ్ళు ఫ్రెండ్స్ అవుతారు, లేకపోతే మన ఫ్రెండ్ కి ఉన్న ఎనిమీ కూడా మన ఎనిమీగా కన్సిడర్ చేస్తారు కదా హ్యూమన్ సైకాలజీ ప్రకారం. సో అలానే ఇక్కడ పాలస్తీనియన్స్ వీళ్ళు కలిసి ఉంటారు, లేకపోతే ఒకటే పర్టికులర్ రిలీజియన్ ఫాలోవర్స్ కాబట్టి ఇజ్రాయెల్ మీద మేము అటాక్ చేస్తున్నాం అని చెప్పి హెజ్బొల్లా అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఈ బ్లూ లైన్ అంటే ఏంటి, ఈ బ్లూ లైన్ అనేది ఇది యుఎన్ అఫీషియల్లీ డిటర్మైన్ చేసిన ఇంటర్నేషనల్ బార్డర్ కాకపోయినా కూడా ఇది ఇంటర్నేషనల్ బార్డర్ కాదు. కానీ ఇక్కడ మీరు చూస్తే ఇజ్రాయెల్ కానీ లెబనాన్ కానీ సిరియా ఈ కంట్రీస్ అన్ని కూడా దీన్ని డిమార్కేషన్ లైన్ గా అనౌన్స్ చేయడం జరిగింది. దేనికి డిమార్కేషన్ లైన్, ఇజ్రాయెల్ కి లెబనాన్ కి మధ్యలో డిమార్కేషన్ లైన్ గా ఈ బ్లూ లైన్ ని 1990s లో అనౌన్స్ చేయడం జరిగింది. ఈ హెజ్బొల్లా ఎక్కడైతే ఆపరేట్ చేస్తున్నారో ఆ లెబనాన్ కి ఇజ్రాయెల్ కి మధ్యలో డిమార్కేషన్ లైన్. ఓకే, సో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాను పాకిస్తాన్ కి విషయంలో డిమార్కేషన్ లైన్ ఏంటి ప్రస్తుతం అంటే ఎల్ఓసి అనేది డిమార్కేషన్ లైన్. ఎందుకంటే అది యాక్చువల్లీ యాక్సెప్టెడ్ ఇంటర్నేషనల్ బార్డర్ కాకపోయినప్పటికీ కూడా దాన్ని మనం డిమార్కేట్ చేసుకున్నాం. అంటే ఎల్ఓసి ఇటువైపు ఇండియా, ఎల్ఓసికి అవుట్ సైడ్ మనం పాకిస్తాన్ అనుకుంటాం. సో అదే డిమార్కేషన్ ప్రెసెంట్ డే అనేది. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. దెన్
ఇక్కడ వెస్టర్న్ ఏషియన్ రీజన్ చూద్దాం. అసలు వెస్టర్న్ ఏషియన్ రీజన్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంట్లో మీరు చూస్తే ఇక్కడ ఇరాన్ ఫస్ట్ కంట్రీ. ఓకే, ఇరాన్ కి పాకిస్తాన్ కి బోర్డర్ ఉంది. సో మీకు తెలిస్తే ఇక్కడ గల్ఫ్ ఆఫ్ ఒమన్ ఉంది. ఇక్కడే మనం ఏం పోర్ట్ కన్సిడర్ చేసాం, చాబహార్ పోర్ట్. రైట్, సో మనకి ఇక్కడ పర్షియన్ గల్ఫ్ ని గల్ఫ్ ఆఫ్ ఒమన్ ని కనెక్ట్ చేసేది ఏంటి, స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్. సో ఇది 2 వాటర్ బాడీస్ ని కనెక్ట్ చేసేది స్ట్రైట్ అని అంటాం. మనకి ఇక్కడ మనకు ఒమన్ ఉంది. సో ఇది అరేబియన్ సీ. సో తర్వాత యుఏఈ అనేది ఇక్కడ ఉంది. రైట్, సో ఇదంతా సౌదీ అరేబియా, ఇక్కడ ఖతర్ ఇది ఒక 1 కంట్రీ. తర్వాత కువైట్ ఇక్కడ ఉంది. తర్వాత ఇవన్నీ చూస్తే కనుక మీరు యెమెన్ లోనే మనకి హౌతీ రెబల్స్ ఉన్నారు. సో వాళ్ళు గల్ఫ్ ఆఫ్ ఎడెన్ నుంచి కంట్రోల్ చేస్తున్నారు. అఫీషియల్ క్యాపిటల్ ఏమో సార్ గల్ఫ్ ఆఫ్ ఎడెన్. ఈ సొకొచ్చో ఐలాండ్ అనేది కూడా యెమెన్ కి సంబంధించిన టెరిటరీ. సో రెడ్ సీ కి గల్ఫ్ ఆఫ్ ఎడెన్ కి మధ్యలో మనకి ఏముంది, ఈ పర్టికులర్ స్టేట్ నేమ్ అంటాం మనం. అది తెలిస్తే ఆన్సర్ కామెంట్ సెక్షన్ లో చెప్పండి. రైట్, బాబల్ మండప్ అని అంటాం. ఓకే, దెన్ ఇక్కడ చూస్తే ఈజిప్ట్, ఇది సినాయి పెనిన్సులా, ఇదంతా కూడా ఈజిప్ట్. కానీ ఇక్కడ ఉండే సినాయి పెనిన్సులా, ఇదే ఇజ్రాయెల్ నెక్స్ట్ చేస్తుందని చూసాం. సో పాలస్తీనియన్ టెరిటరీస్ ఇది. సో ఇది లెబనాన్ క్యాపిటల్ బెయిరూట్ ఇది. సో ఇక్కడ మనకి సిరియా ఉంది. సిరియా క్యాపిటల్ డొమస్కస్. సో జార్డన్ క్యాపిటల్ అమ్మన్. ఓకే, సో ఇవన్నీ ఇరాక్ అనేది ఇక్కడ ఇరాన్, ఇరాక్, తర్వాత సిరియా. సో మనకి ఇక్కడ టర్కీ. సో మీకు గుర్తుంటే కనుక ఈ టర్కీ, సిరియా, ఇరాన్, ఇరాక్ నుంచి మనకి ఒక కంట్రీని ఫార్మ్ చేయడానికి డిమాండ్ ఉంది. దాన్ని ఏమంటారు, కుర్దిస్తాన్. ఎందుకంటే కుర్ద్స్ అనే వాళ్ళు రిలీజియస్ మైనారిటీస్ ఈ 4 కంట్రీస్ లోనూ ఉన్నారు. టర్కీ, సిరియా, ఇరాన్, ఇరాక్ వీటన్నిటిని కలిపి ఒక పర్టికులర్ కంట్రీగా ఫార్మ్ చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. దాంతో పాటు మనం చూస్తే ఇక్కడ మెడిటరేనియన్ సీ అనేది ఉంది. ఇక్కడ బ్లాక్ సీ, ఇక్కడ సీ ఆఫ్ ఎజోవ్. బ్లాక్ సీ కి సీ ఆఫ్ ఎజోవ్ కి మధ్యలో స్ట్రైట్ ఏంటి, కెల్ స్ట్రైట్. సో ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కాస్పియన్ సీ అనేది ఉంది. రైట్, సో ఇక్కడ అజర్బైజాన్ ఉంది, దాని క్యాపిటల్ బాకు. ఈ బాకు అనేది ఎందుకు ఇంపార్టెంట్, ఎందుకు అంటే ఈ ఇయర్ COP29 ఆఫ్ UNFCCC ఏదైతే ఉందో అది ఇక్కడ జరుగుతుంది. ఓకే, ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఏ ఎగ్జామ్ అయినా కూడా వెస్టేషన్ రీజన్ నుంచి మోస్ట్ ఆఫ్ ద మ్యాపింగ్ బేస్డ్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తారు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇది ఒక హాట్ ఏరియా అనమాట, టెన్షన్ అనేది ఉంటుంది. రైట్, దాని ఇప్పుడు మనం ఫర్దర్ గా చూస్తే అసలు బ్యాక్గ్రౌండ్ ఆఫ్ గోలన్ హైట్స్ ఏంటి అంటే, ఈ గోలన్ హైట్స్ అనేది దేనికి సంబంధించిందని చెప్పాను, సిరియాకి సంబంధించిన టెరిటరీ. కానీ సిరియా నుంచి ఎవరు తీసుకున్నారు, ఇజ్రాయెల్ తీసుకున్నప్పుడు 6 డే వార్ అనేది 1967 లో జరిగింది. సో మీరు ఇజ్రాయెల్ పాలస్తీన్ హిస్టరీ చూస్తే కనుక ఫస్ట్ టైం మనకి 1948 లో అరబ్ ఇజ్రాయలీ వార్ జరిగింది. అంటే ఆల్ అరబ్ కంట్రీస్ ఏంటంటే ఇజ్రాయెల్ వచ్చి సడన్ గా పాలస్తీనియన్ టెరిటరీని ఆక్యుపై చేసుకుని అది నా టెరిటరీ అని చెప్పడాన్ని ఎవరు జీర్ణించుకోలేకపోయారు. సో వాళ్ళందరూ కూడా రెబెల్ చేసి అరబ్ ఇజ్రాయలీ వార్ కి దారితీసింది. సో దాంట్లో కూడా ఇజ్రాయెల్ గెలిచింది. తర్వాత మళ్ళీ 6 డే వార్ అనేది 1967 లో జరిగింది. అప్పుడు కూడా ఇజ్రాయెల్ సిరియా నుంచి గోలన్ హైట్స్ కాంకర్ చేయడం జరిగింది. మరి గోలన్ హైట్స్ ని వాళ్ళు ఆక్రమించారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ పిఓకే ఉంది. మరి పిఓకే పాకిస్తాన్ వాళ్ళు వాదించినా కూడా మరి ఇంటర్నేషనల్ కమ్యూనిటీ రికగ్నైజ్ చేసిందంటే చేయలేదు. అలాగే ఇక్కడ కూడా ఇది ఇంటర్నేషనల్ కమ్యూనిటీ రికగ్నైజ్ చేయలేదు, ఇజ్రాయెల్ ఎనెక్స్ మాత్రమే చేసింది. దెన్ ఇక్కడ స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఏంటి, ఇప్పుడు కూడా ఈ గోలన్ హైట్స్ మీద కమాండ్ కోసం ఇజ్రాయెల్ ఎందుకు అంత ట్రై చేస్తుంది, సిరియా కూడా ఎందుకు ట్రై చేస్తుంది అంటే, మీకు ఇండియా పాకిస్తాన్ విషయంలో చూస్తే కనుక సియాచిన్ గ్లేషియర్. సో మనకు ఆపరేషన్ మేఘదూత్ మీకు గుర్తుంటే కనుక. సో సియాచిన్ గ్లేషియర్ విషయంలో ఇండియా పాకిస్తాన్ రెండు కూడా కంట్రోల్ కావాలని ఎందుకు ట్రై చేస్తున్నాయంటే, ఇది టాప్ మోస్ట్ అంటే హైట్ విషయంలో ఎక్కువ హైట్ ఉన్న బ్యాటిల్ ఫీల్డ్ ఇన్ ద వరల్డ్ అని చెప్తాం. అలానే ఇక్కడ నుంచి మనం స్ట్రాటజిక్ గా అన్ని వ్యూ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అంటే మానిటరింగ్ ఆఫ్ ట్రూప్స్ కానీ ఇవన్నీ ఈజీ ఉంటాయి. అలాగే ఇక్కడ గోలన్ హైట్స్ కూడా ఒక ప్లాట్యూ టైప్ ఆఫ్ రీజన్ కాబట్టి ఇక్కడ నుంచి ట్రూప్ మొబిలైజేషన్ కానీ మానిటరింగ్ కానీ చాలా ఈజీ అవుతుందని చెప్పి బోత్ ఇది నార్దర్న్ ఇజ్రాయెల్ అండ్ సదర్న్ సిరియాలో ఉంది. సో ఈ రెండు కంట్రీస్ కూడా ఈక్వల్లీ పోటీ పడుతున్నాయి అన్నమాట దీన్ని క్యాప్చర్ చేయడానికి. బట్ ఇప్పుడు ఇది ఇజ్రాయెల్ కంట్రోల్ లో ఉంది. then అసలు ఈ కాన్సిక్వెన్సెస్ ఏంటి, కాసెస్ ఏంటి అని తెలుసుకుందాం. ఫస్ట్ కాసెస్ ఏంటి అంటే కనుక ఫస్ట్ సపోర్ట్ ఫర్ పాలస్తీనియన్స్. నేను ఆల్రెడీ చెప్పాను పాలస్తీనియన్స్ కి హెజ్బుల్లా ఉన్న కామన్ రిలేషన్ ఏంటి రిలీజియన్. సో వాళ్ళు వీళ్ళని సాలిడారిటీగా అంటే సపోర్ట్ చేయడానికి హెజ్బుల్లా కూడా కామన్ ఎనిమీగా ఇజ్రాయెల్ డిక్లేర్ చేసుకుని వాళ్ళు వార్ చేయడం చూస్తున్నాం. దెన్ హిస్టారికల్ హాస్టిలిటీస్. హిస్టారికల్ అంటే ఏంటి, వీళ్ళు ఆల్మోస్ట్ 1982 నుంచి 2000 వరకు కూడా 18 years ఆల్మోస్ట్ వార్ టైప్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ అనేది ఇజ్రాయెల్ కి లెబనాన్ కి మధ్యలో జరిగింది. రైట్, ఇది అర్థం చేసుకోవాలి. దెన్ ఎస్కలేటింగ్ మిలిటరీ క్యాపబిలిటీస్. 2006 లో మళ్ళీ ఒక టైప్ ఆఫ్ వార్ అనేది జరిగింది. చాలా సార్లు మనకి సీజ్ ఫైర్ వైలేషన్స్ అన్ని జరిగాయి. అంతకంటే మించి ఇక్కడ మెయిన్ గా ఇంకొక రీజన్ ఏంటి అంటే, మనకి ఇరాన్ కి సంబంధించి ఒక యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేది ఉంది. ఈ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ ఎవరెవరు ఉన్నారు అంటే, ఒక సైడ్ మనకి ఇరాన్, తర్వాత హమాస్ ఏదైతే ఇజ్రాయెల్ పాలస్తీన్ కాన్ఫ్లిక్ట్ లో ఉందో, హెజ్బుల్లా కానీ
తర్వాత హౌతీ రెబల్స్ ఆఫ్ యెమెన్, వీళ్ళందరూ కూడా ఒకవైపు ఉన్నారు. ఇక్కడ యుఎస్ కానీ, సౌదీ అరేబియా కానీ, ఇజ్రాయెల్ కానీ, సో ఈ కంట్రీస్ అన్ని కూడా యూరోపియన్ కంట్రీస్ అన్ని ఒక సైడ్ ఉన్నాయి. సో వీళ్ళందరూ వెస్టర్న్ డామినేషన్ కి అగెయిన్స్ట్ గా ఫైట్ చేస్తున్న వాళ్ళందరినీ కూడా కలిపి ఇరాన్ యాక్సెస్ ఆఫ్ రెసిస్టెన్స్ అనే దాన్ని ఒకటి బిల్డ్ చేసింది. దాంట్లో కూడా హెజ్బొల్లా అనేది ఉంది. సో అది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. దెన్ ఇంప్లికేషన్స్ ఏంటి ఈ పర్టికులర్ కాన్ఫ్లిక్ట్ వల్ల అంటే హ్యూమానిటేరియన్ ఇంపాక్ట్. ఆల్రెడీ మనం చూసాం, చాలా మంది డిస్ప్లేస్ అవ్వడం కానీ, ఫుడ్ లేక, మెడికల్ ఎయిడ్ లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. అండ్ రీజనల్ స్టెబిలిటీ అనేది కూడా చాలా ఆల్రెడీ డిస్టర్బ్ గా ఉంది. ఇజ్రాయెల్ పాలస్తీన్ విషయం వల్లనే రీజనల్ గా చాలా కాన్ఫ్లిక్ట్స్ వస్తున్నాయి. సో ఇది ఏంటంటే టూ కాన్ఫ్లిక్ట్స్, రెండు రీజన్స్ కి మధ్యలో కాన్ఫ్లిక్ట్ గా స్టార్ట్ అవుతుంది. డిఫరెంట్ కంట్రీస్ దాన్ని ఫ్యూయల్ అప్ చేస్తాయి. ఎందుకంటే వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళందరూ కూడా వాళ్ళ ఓన్ ఇంట్రెస్ట్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి కాన్ఫ్లిక్ట్ ని యూజ్ చేస్తున్నారు. సో అలాంటప్పుడు రీజనల్ స్టెబిలిటీ అనేది కూడా డిస్టర్బ్ అవుతుంది. దాంతో పాటు పొలిటికల్ రామిఫికేషన్స్ అనేవి కూడా డిస్టర్బ్ అవుతాయి. సో ఆల్మోస్ట్ మీరు చూస్తే కనుక ఎప్పుడైనా ఏదైనా కంట్రీ వార్ డిక్లేర్ చేస్తే కనుక పొలిటికల్ గా ఆ పార్టీకి సపోర్ట్ అనేది ప్రజల ఆదరణ ప్రతిసారి దక్కుతుంది అంటే అది క్వశ్చన్ ఖచ్చితంగా. ఎందుకంటే ఈ రోజు ఎవరు కూడా వార్ కానీ, వైలెన్స్ ని కానీ ఎంకరేజ్ చేయట్లేదు. సో అలాంటి పొలిటికల్ రామిఫికేషన్స్ కూడా ఉంటాయి. యుఎస్ లాంటి కంట్రీస్ ఇజ్రాయెల్ కి సపోర్ట్ గా ఉండడం, చేంజింగ్ జియో పాలిటిక్స్ అవన్నీ కూడా కాన్సిక్వెన్సెస్ గా ఉంటాయి. దెన్ ఇక్కడ మనం ఎలా చేస్తే ఆపొచ్చు అని అంటే కనుక డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్ అనేది రెండు కంట్రీస్ మధ్యలో స్టార్ట్ చేసి, దాంతో పాటు డిఫరెంట్ రీజనల్ అగ్రిమెంట్స్ ని కూడా మనం సైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. రీజనల్ అగ్రిమెంట్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రష్యా యుక్రెయిన్ వార్ సంబంధం విషయంలో చూస్తే కనుక చాలా కంట్రీస్ ఇండియాని ఒక మీడియేటింగ్ రోల్ చేయమని అడిగాయి అనమాట. అంటే ఒక డిఫరెంట్ కంట్రీస్ కలిపి నెగోషియేట్ చేసి, మీడియేట్ చేసే కాన్ఫ్లిక్ట్ చేసే ప్రయత్నం చేయడం కానీ, ఇలాంటివన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది అనేది మనం చెప్పొచ్చు. Then what is the role of India? ఇండియా ఎందుకు అంటే ఎనీ రీజన్, ఓకే ఇప్పుడు మనం చూస్తే కనుక ఇండియాలో మనకి మోస్ట్ ఆఫ్ ద ఆయిల్, ఆల్మోస్ట్ 80% ఆఫ్ ఆయిల్ ఎక్కడి నుంచి వస్తుంది? వెస్ట్ ఏషియన్ కంట్రీస్ నుంచి వస్తుంది. ఇక్కడ ఎటువంటి టెన్షన్ ఉన్నా కూడా అది ఖచ్చితంగా ఇండియాకి డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ గా చాలా సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ఇండియా ఖచ్చితంగా అరబ్ నేషన్స్ తో ఉన్న కోఆపరేషన్ ని ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం ఉంది, ఎస్పెషల్లీ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్స్. సో మనకి ఇక్కడ ఉండే అన్స్టెబిలిటీ అనేది జియో పొలిటికల్ గా ఎటువంటి బెనిఫిట్ ని మనకి చేకూర్చదు, ఖచ్చితంగా నష్టాన్ని చేస్తుంది అనమాట. దానికోసం మనం ఏం చేయాలి? డైలాగ్ ని ఫెసిలిటేట్ చేయడం, కొంచెం ఇంకా బెటర్ సొల్యూషన్ కోసం మనం అదర్ కంట్రీస్ కి ఎడ్యుకేట్ చేయడం, ఇవన్నీ చేయొచ్చు అని చెప్పి మనం సజెస్ట్ చేయొచ్చు. దెన్ ప్రాక్టీస్ క్వశ్చన్ ఏంటనే చూద్దాం. సో ప్రాక్టీస్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఇస్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్? సో ఖతర్, ఇరాక్, బహ్రెయిన్, కువైట్. సో వీటిలో ఏది గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ లో మెంబర్ కంట్రీ కాదు అనేది ఆన్సర్ చేయండి. దెన్ మెయిన్స్ క్వశ్చన్ ఏంటనే చూద్దాం. ఇండియాస్ రిలేషన్స్ విత్ ఇజ్రాయెల్ have of late acquired a depth and diversity which cannot be rolled by business. సో ఇది ఆల్రెడీ యూపీఎస్సీ మెయిన్స్ లో ఒకసారి ఇచ్చిన క్వశ్చన్, ఐఆర్ కి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇక్కడ ఏమని అడుగుతున్నారు? ఇండియాస్ రిలేషన్ ఇజ్రాయెల్ తో లేట్ గా స్టార్ట్ అయింది. ఎందుకంటే ఆల్మోస్ట్ 1948 లో ఇజ్రాయెల్ అనేది ఇండిపెండెంట్ కంట్రీగా డిక్లేర్ చేసుకున్నా మనం వెంటనే సపోర్ట్ చేసాం. బట్ మన డిప్లొమాటిక్ రిలేషన్ స్టార్ట్ అయింది 1992 లో, అంటే చాలా తర్వాత లేట్ స్టార్ట్ అయింది. అండ్ ఇజ్రాయెల్ పాలస్తీన్ విషయంలో ఇండియా తీసుకున్న స్టాండ్ ఏంటి? 2 స్టేట్ సొల్యూషన్, రైట్? సో మరి అది డైవర్స్ గా లేట్ గా స్టార్ట్ అయినా కూడా అంత డైవర్సిఫై అవ్వడానికి రీజన్ ఏంటి? మనకి ఇజ్రాయెల్ మెయిన్ డిఫెన్స్ సప్లయర్ గా ఉంది. అలానే సైన్స్ అండ్ టెక్నాలజీలో కానీ, అగ్రికల్చర్ లో కానీ ఇజ్రాయెల్ కి చాలా టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ఉండేసరికి మన మధ్యలో రిలేషన్స్ అనేవి చాలా డీప్ అవుతున్నాయి. సో ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇండియా స్టాండ్ ఏంటి ఇజ్రాయెల్ కి సంబంధించి ఇవన్నీ కూడా మీరు రాయాల్సి ఉంటుంది, రైట్? మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేసాం ప్రధానంగా అంటే, ఈ రోజు ఇజ్రాయెల్ హిజ్బుల్లా మధ్యలో కాన్ఫ్లిక్ట్ అనే దానికి రీజన్ ఏంటి, అసలు గోలన్ హైట్స్ యొక్క రోల్ ఏంటి, దాంతో పాటు ఈ పర్టికులర్ కాన్ఫ్లిక్ట్ యొక్క కాసెస్, అలానే ఇంప్లికేషన్స్ ఏంటి, రోల్ ఆఫ్ ఇండియా ఏంటి, అలాంగ్ విత్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ విత్ వెస్ట్ ఏషియన్ మ్యాపింగ్ చూసాం. ఇదంతా ఈ రోజుకి సంబంధించిన వీడియో డిస్కషన్. ఇఫ్ యూ లైక్ ద వీడియో అండ్ ఫౌండ్ ఇన్ఫర్మేటివ్, లెట్ us know in the comment section. Thanks for joining us. Have a great day.